నిషేధిత గుట్కా దందాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియంత్రణ లేకుండా పోతుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి జిల్లాలకు 100 కోట్ల గుట్కా యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుంది. జిల్లాల సరిహద్దులోని చెక్పోస్టులలో సంబంధిత శాఖల ఫెయిలియర్తోనే అక్రమ దందా నడుస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయాలు బహిరంగంగానే నడుస్తున్నాయి. కోట్లాది రూపాయల అక్రమ దందాపై గత పాలకులు, ఆఫీసర్లు మౌనంగా ఉన్నారనే ఆరోపణలు గతంలో వ్యక్తమయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, నిర్మల్, బైన్సా, ఖానాపూర్, మంచిర్యాల మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతో పాటు పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో గుట్కా విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఒక్కో గుట్కా ప్యాకెట్ ధర 10 రూపాయలుంటే ఇక్కడ 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, మేడ్చల్ జిల్లాలకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే రోజుకు 3.5 కోట్ల రూపాయల గుట్కా వ్యాపారం జరుగుతుందని తెలుస్తోంది. నెలకు 100 కోట్లు అంటే ఏడాదికి 1200 కోట్ల రూపాయల బిజినెస్ అవుతున్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లా కేంద్రంగా 8 జిల్లాలకు గుట్కా దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రాణాంతక గుట్కాను 10 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. గుట్కా వినియోగిస్తున్న అత్యధిక మంది యువకులు గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల వంటి వ్యాధులతో అనారోగ్యం పాలవుతున్నారు. గుట్కా వినియోగిస్తున్న యువకులు అత్యధిక సంఖ్యలో చనిపోతున్నారు. నిషేధిత గుట్కా వినియోగంపై ప్రభుత్వం చేస్తున్న ప్రయోగం నిష్ప్రయోజనంగా మారుతోంది. యూత్ లో గుట్కా వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఆగడం లేదు. 1కి 500 లాభార్జన ఉన్న గుట్కాను విక్రయించేందుకు స్థానిక వ్యాపారులు వెనుకంజ వేయటం లేదు. ప్రాణాలకు ముప్పు తెచ్చే గుట్కా విక్రయంపై ఉక్కుపాదం మోపాలంటున్నారు స్థానికులు. ఇటు డబ్బులు పోవడం జరుగుతుంది, అటు ఆరోగ్యం చెడిపోవడం జరుగుతుంది. ఈ గుట్కా తోటి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన కాకుండా ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు మన ప్రజలకు వస్తున్నాయి. దీంతో యువత కూడా చెడుదారిలో వెళ్ళడం జరుగుతుంది. అక్రమ మార్గాల ద్వారా చాలా గుట్కా ప్యాకెట్లు ప్రతి దగ్గరికి వస్తున్నాయి, అమ్ముతున్నారు. కిరాణా షాపులలో ఈ అక్రమంగా అమ్మడం ద్వారా అధిక రేట్లకు కూడా ఈ ప్యాకెట్లను అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు నోటి క్యాన్సర్ వస్తుంది అని ప్రతి అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నా కూడా వీటి పైన అవగాహన లేకపోవడం, మీ కుటుంబం మిమ్మల్ని కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఆరోగ్యాలు పోతున్నాయి, కుటుంబాలు గుల్లవుతున్నాయి, దాంతోపాటు అధిక దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి పకడ్బందీగా దీన్ని అమలు చేయాలి. ఎవరైతే దీన్ని అక్రమ రవాణా చేస్తున్నారో, నిల్వలు చేస్తున్నారో అటువంటి వ్యాపారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, పీడీ యాక్టులు పెట్టాలి, జైలుకు పంపాలి. కర్ణాటకలోని బీదర్ జిల్లా పరిసరాల నుంచి ధర్మాబాద్ మీదుగా నిర్మల్, నిజామాబాద్ జిల్లాకు గుట్కా అక్రమ రవాణా జరుగుతుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి బోరక్, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి నిజామాబాద్ జిల్లా మీదుగా గుట్కా ప్యాకెట్లను భారీ ఎత్తున తరలిస్తున్నారు. వివిధ ఉత్పత్తులను మార్కెట్కు తరలిస్తున్న మొబైల్ వ్యాన్లలోనే వీటిని రవాణా చేస్తున్నారు. నిషేధిత గుట్కా దందా లీడర్ల అండదండలతోనే చలామణి అవుతోందనే ప్రచారం ఉంది. 2 మాజీ మంత్రులు గుట్కా వినియోగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో గుట్కా దందా వెలుగు చూస్తుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో గత 15 రోజులుగా గుట్కా స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు అక్రమంగా తరలించిన 1.5 కోటి విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. గుట్కా అమ్మేవారికి, ట్రాన్స్పోర్ట్ చేసేవారికి, నిల్వించేవారికి మేము హెచ్చరిస్తున్నాం. ఆదిలాబాద్ డివిజన్లో 80% ఎవరు కూడా గుట్కా అమ్మరాదు. ప్రభుత్వం ఆల్రెడీ నిషేధించింది. ఎవరైనా గుట్కా అమ్ముతే వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటుంది. రిపీటెడ్గా కేసులో ఇన్వాల్వ్ అయితే మాత్రం వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఇంకా స్ట్రాంగ్ కేసులు నమోదు చేస్తాం. రికార్డుల కోసమే పోలీసులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా వైఫల్యం, సిబ్బంది అవినీతి వల్లే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా అక్రమ దందా కొనసాగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.